హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నా ఎమోషన్స్. నా ఎమోషన్స్ని మీ ఎమోషన్స్తో కనెక్ట్ చేస్తూ బిగ్ బాస్ ఎమోషన్స్ని కూడా మీ ముందు తీసుకొచ్చాను. అండ్ ముందుగా తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. నిన్న ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది కదా. ఈరోజు ఎపిసోడ్ 2 వచ్చేసింది. ఈ ఎపిసోడ్ 2లో అగ్ని పరీక్షలో ఎస్టర్డే 8 మెంబర్స్ని తీసుకుంటే ఈరోజు రిమైనింగ్ మెంబర్స్ అంటే 45లో ఇంకా రిమైనింగ్ మెంబర్స్ ఉన్నారు కదా. ఇప్పటివరకు ఓన్లీ 8 మెంబర్స్ని తీసుకున్నారు. సో ఇప్పుడు 8 తర్వాత నుంచి 45 వరకు ఈరోజు తీసుకోబోతున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నిజంగా నేను అనకూడదు కానీ బిగ్ బాస్లోకి ఎలాగైనా వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరు పిచ్చ కామెడీ చేస్తున్నారు. ఎందుకంటే కొందరు ఫేసెస్లో సీరియస్నెస్ ఉంది. నిన్న మాస్క్ మ్యాన్ వచ్చిండు, మొత్తం సీరియస్ సీరియస్ సీరియస్. సో అతనిది అలా. మిగతా వాళ్ళంతా కూడా నేను ఖచ్చితంగా బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని చెప్పి ఏదో ఒక రకంగా ఇలా ఉంటే పంపిస్తారేమో, ఇట్లా యాక్ట్ చేస్తే పంపిస్తారేమో, ఈ రకంగా ఉంటే పంపిస్తారేమో అనే ఉద్దేశంతో ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఒక ఫన్నీ మూమెంట్. జడ్జెస్ మాత్రం అభిజిత్ కానీ, నవదీప్ కానీ, బిందు మాధవి కానీ టూ షార్ప్ ఉన్నారు. వాళ్ళైతే వాళ్ళు రాగానే ఫ్యూ సెకండ్స్లో వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఉండాలా పోవాలా అని డిసైడ్ చేసేస్తున్నారు. సో ఈ నిన్నటి వరకు అయితే 8 మెంబర్స్ వచ్చిండ్రు. ఈరోజు ఇంకో 10 మెంబర్స్ వరకు తీసుకున్నారు. సో వీళ్ళలో ఫస్ట్ వచ్చిన పర్సన్ ఎవరంటే డీమన్ పవన్. అతను వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పినాం, ఇక్కడ ఉండిపోయిండు. మనం చేసిన సెలెక్ట్ గెస్ ప్రకారం మనం ఒక 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ స్టిక్ చేశాను కదా. ఇతను ఈ రోజులో ఫస్ట్ పర్సన్. నిన్న మనం గెస్ చేసిన దానిలో ఫస్ట్ మెంబర్ వచ్చేసి దివ్య వచ్చేసింది. ఈ రోజు ఎపిసోడ్లో ఫస్ట్ మెంబర్ వచ్చేసి డీమన్ పవన్ వచ్చేసిండు. సో ఇతను ఏంటంటే స్పోర్ట్స్ మెన్ అంట. చాలా సింప్లిసిటీ. అసలు ఎటువంటి నేను వెళ్ళాలి, నేను బిగ్ బాస్కి వెళ్ళాలి 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 అని చెప్పి పిచ్చి చేష్టలు ఏం లేకుండా సింపుల్గా వచ్చిండు. స్పోర్ట్స్ మెన్ అంట, మోడలింగ్ అంట. అండ్ అతనికి యాక్షన్ మూవీస్, హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం అంట. ఇంకో టాలెంట్ ఏంటంటే 2 చేతుల మీద నడవడం, 2 చేతుల మీద స్ప్రింగింగ్ చేయడం, ఇలాంటి టాలెంట్ ఒకటి ఉంది. జిమ్ బాడీ ఉంది, స్పోర్ట్స్ మెన్ అంట, ఫిట్నెస్ ఉంది. అతనికి సూపర్ మ్యాన్ మూవీస్ చాలా ఇష్టమని అతను చెప్తుంటే నవదీప్ అభిజిత్ గారు అయితే అతనికి ఒక టాస్క్ ఇచ్చాడు, సూపర్ మ్యాన్ పోజెస్ ఇవ్వమని చెప్పి. అసలు అది పోజ్ కాకపోతే అతను అరుచుకుంటూ ఆ పోజ్ చేయడము. అండ్ సెకండ్ నవదీప్ డిప్స్ కొట్టమని, టైర్స్ వేసుకొని ఇంత వెయిట్ క్యారీ చేసి డిప్స్ కొట్టమని నవదీప్ చెప్పడం జరిగింది. సో టైర్స్ వేసుకొని కూడా డిప్ కొట్టాడు. 2 టాస్కులలో అతను సెలెక్ట్ అయిపోయిండు, పాస్ అయిపోయిండు. సో ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నవదీప్ గ్రీన్ ఇచ్చేసిండు, బిందు మాధవి గ్రీన్ ఇచ్చేసింది, అండ్ అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చేసిండు. సో ముగ్గురు గ్రీన్ ఇచ్చేసింది కాబట్టి ఇతను సెలెక్ట్ అయిపోయిండు. సెకండ్ మెంబర్ వచ్చేసి శ్రీజ ఫ్రమ్ వైజాగ్, సాఫ్ట్వేర్ డెవలపర్ అంట. ఆమె రాగానే ఎంట్రీలో రాగానే యాంకరింగ్ చేసేస్తుంది, లబలబలా వాగేస్తూ యాంకరింగ్ చేసేస్తుంది మొత్తం. శ్రీముఖికి ఒక 5 సెకండ్స్ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఆమె యాంకరింగ్ చేద్దామంటే శ్రీముఖికి అసలు గ్యాప్ ఇవ్వకుండా ఈమెనే యాంకరింగ్ చేస్తూ ఏదేదో 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 మాట్లాడేస్తుంది. ఆమె కాన్సెప్ట్ ఏంటంటే నేను వాగుతాను, నేను వాగి ఇతరులని నవ్విస్తాను. సో నేను బిగ్ బాస్కి వెళ్తే నాకున్న టాలెంట్ చూపించుకుంటాను, నేను అరవగలను, అరిచి కాంప్రమైజ్ చేయగలను, అరిచి గొడవ చేయగలను అని చెప్పేసి ఆమె కాన్సెప్ట్ ఏందో అర్థం కాలేదు. లడలడా వాగేస్తూ ఉంది, నవ్విస్తుంది ఓకే. కాకపోతే ఆమె కాన్సెప్ట్ వచ్చేసి నేను ఇలా ఉంటాను కాబట్టి బిగ్ బాస్ లోపలికి వెళ్తే ఇంకా నవ్వించగలను. సో ఇది బిగ్ బాస్ కౌంట్ చేయదు. ఆమెకి యాంకరింగ్ అంటే ఇష్టమట. సో శ్రీముఖి దాకా ఇమిటేట్ చేయాలని చెప్పేసి చాలా ట్రై చేసి బిందు మాధవి టాస్క్ ఇచ్చింది. టాస్క్ ఏంటంటే స్కిప్పింగ్ చేసుకుంటూ మాట్లాడమని. నాకు ఖాళీగా ఉంటే అరుస్తుంది కాబట్టి స్కిప్పింగ్ చేసుకుంటూ మాట్లాడమని టాస్క్ ఇచ్చిండు. సో స్కిప్పింగ్ చేసుకుంటూ మాట్లాడుతూ వితిన్ ఒక 2 minutesలో డ్రాప్ అయిపోయింది. ఆమె కాన్ఫిడెన్స్ ఓకే, ఆమె ఫన్నీగా ఉంది ఓకే, నవ్విస్తుంది, లడలడ వాగుతుంది. ఆమెకి డబ్బా రేకుల రాణి అని చెప్పి ఒక పేరు పెట్టేసిందంట. అది ఇంకా ఫన్నీ ఫేస్. కానీ ఈ ఫన్నీ ఫేస్కి ఆ బిగ్ బాస్కి సెట్ అవ్వదు కాబట్టి బిందు మాధవి ఫస్ట్ రెడ్ ఇచ్చింది, తర్వాత అభిజిత్ కూడా రెడ్ ఇచ్చిండు, నవదీప్ ఒక్కరు మాత్రం జస్ట్ ఒక 40% ఛాన్సెస్ గ్రీన్ ఇచ్చిండు. సో ప్రజెంట్ అయితే ఈ పిల్ల అవుతుంది శ్రీజ, ప్రజెంట్ అయితే హోల్డ్ లో ఉంది. థర్డ్ పర్సన్ వచ్చేసి ఊర్మిళ ఫ్రమ్ హైదరాబాద్ అంట, మోడలింగ్ అంట. తనకి బిగ్ బాస్ లోకి వెళ్ళాలి, ఇంకొంచెం నేను గ్రోత్ అవ్వాలి, సో బిగ్ బాస్ అయితేనే నాకు మెయిన్ ప్లాట్ఫామ్ ఎదగడానికి అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకుని వచ్చింది.
రాగానే శ్రీముఖి తనకు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే జిమ్ ఎక్విప్మెంట్ తీసి తన చేతిలో పట్టుకొని కాసేపు హోల్డ్ చేయమంది. ఫ్యూ సెకండ్స్ లో డ్రాప్ అయిపోయింది. అండ్ బిందు మాధవి కూడా తనని క్యాట్ వాకింగ్ చేయమంది. బికాస్ మోడలింగ్ అని చెప్పేసింది కాబట్టి క్యాట్ వాక్ చేయమంది. అది కూడా ఒక పాట్ తోని క్యాట్ వాక్ చేయడం జరిగింది. ఆ క్యాట్ వాక్ కూడా చాలా ప్రాపర్ గా ఫ్రీగా కాకుండా అయితే రిజెక్ట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో అట్లా క్యాట్ వాక్ చేసింది. అయినా కూడా షీఈ్ రిజెక్టెడ్. ఎందుకు అంటే తనని ఎందుకు రిజెక్ట్ చేశారంటే తను మోడలింగ్ అని చెప్పింది, చాలా ఫాస్ట్ గా కనబడుతుంది. బిగ్ బాస్ లో హౌస్ లోకి వెళ్ళాక తను అన్ని హ్యాండిల్ చేసో లేదో అని చెప్పి శ్రీముఖి ఏం చేసిందంటే పేడతో పిడకలు కొట్టుమంది. చాలా ఫన్నీ. పేడతోని పిడకలు కొట్టుమంటే తనకేమో అలవాటు లేనట్టుంది పాపం. అయినా కూడా ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అనే భయానికి ఆ పేడ తీసుకొని పిడకలు కొట్టింది. మళ్ళీ కాసేపు అయినాక ఆ పిడకలు కొట్టిన తర్వాత బిందు మాదేమంటే ఆ పేడ తీసుకొని తన చెంపలకి రాసుకోమంది. పాపం ఎక్స్ప్రెషన్స్ అయితే అస్సలు బయట పెట్టలేదు. ఏడ్చేదేమో ఇంకొంచెం అలాగే ఉంటే. అయినా కూడా తనని ఎక్కడ రిజెక్ట్ చేస్తారని భయం కొద్దీ ఆ పేడని కూడా తను ఇలా రాసుకోవడం జరిగింది. ఆయన కూడా రిజెక్ట్. ఎందుకు అంటే తను యాక్ట్ చేస్తుంది, అది రియాలిటీ కాదు. ఆమె రియాలిటీ ఫేస్ అయితే ఆ ఎక్స్ప్రెషన్స్ ఇయ్యదు. ఇంకొంచెం అయితే ఏడ్చేదేమో అనేటట్టుంది. సో ఆమె టాస్క్ కి అన్ఫిట్ కాబట్టి ఆమె రిజెక్ట్ చేసిండు. అభిజిత్ అయితే రెడీ చేసిండు. ఎందుకు అంటే ఆమె బిగ్ బాస్ లోకి వెళ్తే అన్ని హ్యాండిల్ చేయలేదని. నవదీప్ ఒకడు గ్రీన్ ఇచ్చిండు. ఏమో ఫ్యూ ఛాన్సెస్ చూద్దామని చెప్పి బిందు మాధవ్ కూడా రెడీ చేసింది. ఎందుకంటే ఆమె మోడల్ కాబట్టి ఆమె హౌస్ లో అందరితో కలిసి ఉండదు. ఆమె ప్రయారిటీస్ అన్ని వేరే ఉన్నాయని చెప్పి బిందు మాధవ్ కూడా రెడీ చేసింది. 2 రెడ్ వచ్చినాయి, ఒక గ్రీన్ వచ్చింది. ఈ గ్రీన్ వచ్చిన వాళ్ళకి ఓన్లీ 40% మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ ఈ 45 మెంబర్స్ ని అందరినీ తీసుకున్న తర్వాత మేబీ ఛాన్సెస్ ఉంటే చూస్తారు. సో ఈమె వచ్చేసి థర్డ్ మెంబర్. నెక్స్ట్ ఫోర్త్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఫన్నీ గై. చాలా చూడ్డానికి ఫన్నీగా ఉన్నాడు, కానీ నిజంగా అసలు ఏం అర్థం కాదు ఆయన గురించి. ఎందుకు అంటే శాస్త్రి సంథింగ్ ఫుల్ నేమ్ ఉంది, శాస్త్రి అని మాత్రమే తెలుసు. ఎలా వచ్చాడంటే మన చిరుత సినిమాలో ఆలీ గారు నచ్మి 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 అనే ఒక తాయి మసాజ్ అనే ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, ఆ గెటప్ తో వచ్చిండు. సో ఆ గెటప్ తో వచ్చి మొత్తం ఆ ప్రాపర్టీ అన్ని వేరే వేసుకొని, కాస్ట్యూమ్స్ అన్ని వేరే వేసుకొని, సేమ్ ఆ తాయి మసాజ్ నచ్మి అనే డైలాగ్ ఉంటుంది చూడండి, సేమ్ అదే కాన్సెప్ట్ లో వచ్చి ఏదేదో చెప్తున్నాడు. ఏదో చేద్దాం అనుకున్నాడు, మొత్తం సెక్సువల్ మాటలు మాట్లాడుతున్నాడు. అది ఏం అర్థమై పాడగవట్లేదు. ఎందుకంటే అతనికి సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నాడు అంటే అబ్బాయే మెన్, కానీ ఉమెన్ లాగా ఉండి అవేర్నెస్ కోసం చేస్తున్నా అని చెప్పిండు. అతను గే కాదు, ట్రాన్స్జెండర్ కాదు, మేలే, కాకపోతే ఫీమేల్ డ్రెస్ వేసుకొని నేను సమాజానికి అవేర్నెస్ కోసం ఈ డ్రెస్ వేసుకున్నా అని చెప్పి ఇదేదో చెప్పిండు. సో ఫస్ట్ అభిజిత్ రెడ్, బిందుమాదేవి రెడ్ అండ్ నవదీప్ కూడా రెడ్, ముగ్గురికి ముగ్గురు రెడ్ సింబల్ ఇచ్చేసిండు, అతన్ని ఎలిమినేట్ చేసేసిండు. సో ఎందుకు అంటే అతని దగ్గర ఒక పక్క కాన్సెప్ట్ లేదు, ఏదో ట్రై చేద్దామని వచ్చిండు, అది కూడా వేస్ట్ ఆఫ్ టైం, అతన్ని పంపించేసిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నరసింహులు తాత. ఈయన విలేజ్ నుంచి వచ్చారన్నట్టు, విలేజ్ లెక్కనే ధోతి కట్టుకొని గొర్రెల కాపర్లు ఉంటారు కదా, వాళ్ళ లెక్క గొంగలు వేసుకొని ఒక కట్టె పట్టుకొని కంప్లీట్ విలేజ్ సెటప్ తో వచ్చిండు. ఆ వే ఆఫ్ టాకింగ్ కూడా యాస మాట్లాడుతున్నాడు, తెలంగాణ భాష మాట్లాడుతున్నాడు. సో ఆ వే ఆఫ్ టాకింగ్ కూడా విలేజ్ టైప్ ఉంది. సో మాట్లాడిన దాంట్లో మొత్తం విలేజ్ లానే మాట్లాడిండు. అతని ఏ ఉద్దేశంతో వచ్చిండు అంటే అతను ఒక పాట రాసిండంట, ఆ పాట పాడిండంట. అది రైతుల గురించి, రైతుల ఆత్మహత్యల గురించి అని చెప్పి ఒక పాట పాడిండంట. ఆయన పాడడం వల్ల ఎక్కడో వేరే ఊర్లో ఉన్న ఒక పర్సన్ ఆత్మహత్య చేసుకోవడం ఆపేసిండట. సో నేను బిగ్ బాస్ లోకి వస్తే ఇలాంటి పాటలు ఇంకా పాడి ఇంకా మందిని ఆపగలుగుతానేమో అనే ఉద్దేశంతో వచ్చిండట. అతనికి టాలెంట్ ఉండొచ్చేమో, బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నట్టు. అతనికి ఈ రూట్ కరెక్ట్ కాదు. బిగ్ బాస్ లోకి వచ్చి ఓన్లీ పాటలు పాడతాను అంటే నడవదు కదా. బిగ్ బాస్ లోకి వెళ్ళామంటే మల్టీ టాస్క్లు ఉంటాయి, అన్ని ఫేస్ చేయాలి. అతను చేయలేడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగినా కూడా, ఒక్క ఛాన్స్ ఇచ్చినా కూడా అతను చేయలేడు. వై? బికాజ్ ఆయన విలేజ్ నుంచి వచ్చిండు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే అందులో మల్టీ టాస్క్ ఉంటాయి, అతను ఫేస్ చేయలేడు. ఓన్లీ సింగింగ్ ఆపర్చునిటీ కోసం అయితే అది బిగ్ బాస్ కాదు, బయట వేరే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇమీడియట్లీ ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా విత్ ఇన్ 2 minutes లో అభిజిత్ రెడ్డి చేసిండు, బిందుమాదేవి రెడ్డి చేసింది, అండ్ నవదీప్ కూడా రెడ్డి చేసిండు. జస్ట్ 2 minutes లోనే అతన్ని పంపించేసిండు. సో ఇందులో ఏం అర్థమవుతుందంటే
మేము బిగ్ బాస్‌లోకి వెళ్ళాలంటే ఏదో ఒక టాస్క్ మేము ప్రిపేర్ కావాలి. ఏదో ఒక కాన్సెప్ట్ ప్రిపేర్ కావాలని చెప్పేసి, ఆ కాన్సెప్ట్ మైండ్‌లో ఫిక్స్ చేసుకొని, ఈ ప్రాపర్టీతోని వెళ్తే మేము వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఈ కాస్ట్యూమ్స్ వేసుకుంటే వెళ్ళే ఛాన్స్ ఉంటది అని చెప్పేసి ఇలా ఆహ్, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేసిందో లేదో, ఫస్టు దివ్య సింపుల్‌గా వచ్చింది, సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ప్రియ దాదాపు 75% ఛాన్సెస్ ఉన్నాయి, సింపుల్‌గా వచ్చింది. నెక్స్ట్ డి1 పవన్, ఇతను కూడా సింపుల్‌గా వచ్చిండు, సెలెక్ట్ అయిపోయిండు. సో సింపుల్‌గా వచ్చిన వాళ్ళు, ఓపెన్‌గా ఉన్నవాళ్ళు, ఫ్రీగా ఉన్నవాళ్ళు, వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. ఎవరైతే కాస్ట్యూమ్స్ చేసుకొని పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారో వాళ్ళు డీసెలెక్ట్ అయిపోతున్నారు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి నాగా ఫ్రమ్ విజయవాడ అంట. ఇతని గురించి చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే అతను కూడా మనకి ఏం చెప్పలేదు. విత్ ఇన్ 2 మినిట్స్లో అతని ఏదైతే చెప్పేసిండో అదేది కూడా క్వాలిఫై కాలేదు. బిగ్ బాస్కి రావడానికి కూడా పెద్ద ఏం లేదు, ఏదో ఫేమ్ కావాలని వచ్చేసిండంట. సో ఫస్ట్ అభిజిత్ ఇమీడియట్లీ రెడ్, బిందుమాదేవి రెడ్ ఇచ్చేసింది. నవదీప్ మాత్రం చూద్దాం ఏమైనా ఛాన్స్ ఉంటే ఉండొచ్చు అని చెప్పి నవదీప్ ఒక్కడు మాత్రమే గ్రీన్ ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ శ్రేయ ఫ్రమ్ నెల్లూరు. మీరు అబ్జర్వ్ చేసినా శ్రేయ ఫ్రమ్ నెల్లూరు, తిను ఉన్న వాళ్ళలో చిన్న ఏజ్ అమ్మాయి, ఓన్లీ 19 ఇయర్స్. మనం సెలెక్ట్ చేసిన ఈ చార్ట్ బోర్డ్లో ఈ 15 మెంబర్స్లో శ్రేయ గురించి కూడా మనం ఇక్కడ పేపర్ పెట్టేసినాం, ఫోటో పెట్టేసినాం ఆల్రెడీ. శ్రేయ అంట చాలా చిన్న ఏజ్ అమ్మాయి. ఈమె కూడా చాలా క్యూట్గా స్వీట్గా మంచిగా మాట్లాడింది. రాగానే సేమ్ యాంకరింగ్ అంటే ఇష్టం అంట. శ్రీముఖికి ఛాన్సెస్ ఇవ్వట్లేదు ఎవరు వచ్చినా కూడా, వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు. సో ఈమె రాగానే ఫస్ట్ ఇమీడియట్లీ రాగానే శ్రీముఖిని పక్కన పెట్టేసి ఈమెనే యాంకరింగ్ చేసుకొని, అక్కడ ఒక ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇంకో శ్రీజ అనే అమ్మాయి, ఆమె ఇరిటేషన్ తెప్పిస్తే ఈమె కొంచెం ఫన్నీ మూమెంట్ క్రియేట్ చేసింది యాంకరింగ్ చేసి. శ్రీముఖికి ఛాన్సెస్ చేయలేదు, ఎందుకంటే ప్రీవియస్లో తను అక్కడక్కడ తమిళనాడులో అండ్ ఫ్యూ ప్లేసెస్లో ఆమె యాంకరింగ్ చేసిందంట. యాంకర్గా కావాలని ఆమెకి గోల్ అంట. సో చాలా చిన్న ఏజ్, ఇప్పటి నుంచే నేను కష్టపడితే, ఇప్పటి నుంచే నాకు ఛాన్స్ ఇస్తే నేను ఇంకా ఫ్యూచర్లో సర్టన్ ఏజ్ వచ్చే వరకు నేను ఎదగగలుగుతాను అని ఒక కాన్సెప్ట్ చిన్న లాజిక్తో వచ్చింది. ఆ లాజిక్ జడ్జెస్ని ఇంప్రెస్ చేసింది. మా కుకింగ్ అంట, నాన్న టైలర్ అంట, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంట. ఆమె చదువుకుంటూ చిన్న చిన్న వర్క్ కూడా చేస్తూ ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందంట. ఒక టాస్క్ ఇచ్చింది ఈ అమ్మాయికి, శ్రీముఖితోనే ఒక ఫ్యూ మినిట్స్ గొడవ పడమని. అది కూడా ఒక గులాబ్ జామ్ గురించి. బిగ్ బాస్ లోపల నువ్వు ఉంటే నీ గులాబ్ జామ్ తింటే నువ్వు ఏం చేస్తావు అని ఒక చిన్న డ్రామాటిక్ చేయమంటే రచ్చ లేపింది ఆమె అయితే గొడవ చేసి. సో ఆ గొడవకి ఇంప్రెస్ అయిపోయారు మనోళ్ళు, ఎందుకంటే బిగ్ బాస్లోకి ఫైటర్ కూడా కావాలి. ఆ లౌడ్గా మాట్లాడుతుంది, ప్లస్ ఫైటరు, మంచి యాటిట్యూడ్ ఉంది. సో ఆమెకి డైరెక్ట్ సెలెక్ట్ ఇచ్చేసిండ్రు. ఫ్యూచర్ అవుతుంది, 19 ఇయర్స్ అంట. ఇప్పటి నుంచి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అభిజిత్ గ్రీన్ ఇచ్చేసిండు. అభిజిత్ గ్రీన్ ఇవ్వడం అంటే అది నాట్ ఎ నార్మల్ మ్యాటర్, ఎందుకంటే దాదాపు వచ్చిన వాళ్ళని అందరిని రిజెక్ట్ చేసింది అభిజిత్ ఒకటే. అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చాడంటే టూ పాజిటివ్ అన్నట్టు. అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, అండ్ బిందు మాధవి గ్రీన్ ఇచ్చేసింది, అండ్ నవదీప్ కూడా గ్రీన్ ఇచ్చేసిండు. సో ఈమె సెలెక్ట్. మనం అనుకున్న దాంట్లో ఈ పర్సన్ కూడా సెలెక్ట్ అయిపోయింది. దాదాపు 4-5 మెంబర్స్ సెలెక్టెడ్ మన చార్ట్ లిస్ట్లో. ఓకేనా, నెక్స్ట్ పర్సన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చి రవి ఫ్రమ్ శ్రీకాకుళం అంట. పాపం ఇతను అన్లక్కీ ఫెలో, ఎందుకంటే ఫస్ట్ డే ఇతని ప్రొఫైల్ ఒకటి తీసి వీడితో ఒక గేమ్ ఆడదామన్నట్టు ఫస్ట్ ప్లానింగ్ చేసినట్టుంది. ఎందుకంటే అతను ఈ రవి అనే అతను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాడు, యూట్యూబ్ అండ్ ఇన్స్టా రీల్స్ చేస్తాడు. ఆ రీల్స్ ఎలా ఉంటాయంటే అతనికి బట్టతల ఉంది, కొంచెం మాత్రమే హెయిర్ ఉంటుంది. రన్నింగ్లో పరిగెత్తుకుంటూ ఇలా ఫోన్ ఇలా పెట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్తాడు. అన్న నేను బట్టతల ఉన్నాను అని ఒక డైలాగ్ చెప్పుకుంటూ మీరు ఇన్స్టాలో ట్రోలింగ్లో చూడొచ్చు. అన్నా నేను బట్టతల ఉన్నా, నాకు పెళ్లి కాలేదన్నా, అదన్నా ఇదన్నా అని చెప్పి మాట్లాడతాడు. సో ఆ పర్సన్ అన్నట్టు. అతని గురించి వాట్ అబౌట్ యూ అంటే చెప్పిండు, నాకు ఇట్లా ఛాన్సెస్ కావాలి, బిగ్ బాస్లోకి వెళ్ళాలి, నేను నవ్వించగలుగుతా, నాకు టాలెంట్ ఉంది, నేను ఎదగాలనుకుంటున్నా అని చెప్పి చెప్పిండు. అండ్ అతని ప్రొఫైల్లో ఈ 45 మెంబర్స్ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆడ మగ అని ఒక చిన్న టాపిక్ మీద ఏదో గొడవ చేసిండంట. మగవాళ్ళ బెస్ట్, ఆడవాళ్ళ బెస్ట్ కాదు, మగవాళ్ళ బెస్ట్ అనే టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని మన జడ్జెస్ క్యాచ్ చేసి ఎందుకు అలా మాట్లాడావని అడిగితే స్టేజ్ మీద కూడా
మగవాళ్ళే బెస్ట్, ఆడవాళ్ళని మేము మెచ్చుకోను అని చెప్పేసిండు. సో ఇది మెయిన్గా అతను రిజెక్ట్ చేసే పాయింట్ ఇది. ఎందుకంటే దీని గురించి రీజన్ అడిగితే నాకు ఆడవాళ్ళంటే నచ్చదు, ఆడవాళ్ళు ఒక పురిటి నొప్పుల్నే భరించుతారు, దాని తర్వాత మగవాడే అన్ని చూసుకుంటాడు అని చెప్పేసి ఏదేదో క్లబ్జీ మాట్లాడేసిండు. ఆ మాటలు అనేవి ఎవరికి నచ్చలేదు. అతనికి కూడా టాస్క్ ఇచ్చిండు. ఆ టాస్క్ శ్రీముఖి ఇచ్చింది. టాస్క్ ఏంటంటే నువ్వు శారీ కట్టుకొని అటు ఇటు నడుస్తూ డ్యాన్స్ చేస్తూ నువ్వు ఆడవాళ్ళు గ్రేట్ అని చెప్పాలని చెప్పి శ్రీముఖి టాస్క్ ఇచ్చింది. సో దానికి తగ్గట్టు టాస్క్ కోసం అయితే రిజెక్ట్ చేస్తారేమో అని భయం కొద్దీ అతను శారీ కట్టుకొని ఒక రౌండ్ ఇట్లా తిరుగుతూ ఆడవాళ్ళు గ్రేట్ అని చెప్పమంటే నేను చెప్పాను అన్నాడు. ఒకవేళ చెప్పాల్సి వస్తే మీ ఫోర్స్ వల్ల చెప్తా అని వాళ్ళ ఫోర్స్ వల్లనే ఆడవాళ్ళు గ్రేట్ అని చెప్పిండు. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అంటే నాకు ఆడవాళ్ళంటే నచ్చదు అన్నారు. ఈ మెయిన్ కారణం వల్ల డైరెక్ట్ రిజెక్ట్ ఇచ్చేసింది అతనికి. ఇంకా పంపిస్తే ఎట్లా ఉంటుంది, అతన్ని రివెంజ్ తీసుకుందాం అనే ఉద్దేశంతో ఏమో అతను వచ్చినాక అతనితో చీర కట్టిపించి పాపం అతనితో ఒక మాట అనిపించి అతని డౌన్ చేసేసి తర్వాత పంపించేసిండు. ఇది పక్క రివెంజ్ ప్లాన్ లెక్కన ఉంది. సేమ్ రివెంజే తీసుకున్నారు అనుకోండి ఆయన మీద. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసి శ్రీతేజ ఫ్రమ్ రాజమండ్రి అంట. ఇతను ఒక సింగర్, చాలా మూవీస్లో పాడిండంట. అండ్ ఎప్పుడు ఫేమ్లో కనబడలేదంట. ఓన్లీ పాడడం వరకే, కనీసం పాడిందల్లా కూడా అతని పేర్లు కూడా రాలేదంట. సో నాకు బిగ్ బాస్లోకి వస్తే నాకేమైనా ఆపర్చునిటీస్ వస్తాయి, నేను ఇంకా ఎదగవచ్చు అని చెప్పి ఆ కాన్సెప్ట్ తీసుకొని బిగ్ బాస్కి రావాలని ప్రయత్నం చేసినాడంట. చాలా అవకాశాలు వచ్చినాయి అతనికి. దాదాపు ఆల్మోస్ట్ సింగర్గా వెల్ సెటిల్డ్ అయినా కూడా నాకు బిగ్ బాస్కి వస్తే నా ఓన్గా నేనేమైనా చేయొచ్చు అని చెప్పి ఆ ప్లాన్తో వచ్చిండంట. కానీ ఆల్రెడీ ఒక సెటిల్డ్ పర్సన్ కదా అతను, అంటే సింగింగ్లో ఉన్నాడు, ఒక పొజిషన్లో ఉన్నాడు. అతనికి బిగ్ బాస్ ఛాన్సెస్ ఇవ్వకపోయినా అతను సింగర్గా ఎదగగలుగుతాడు. బిగ్ బాస్ అనేది ఒక కామన్ మ్యాన్కి అతన్ని బయటికి తీసుకురావాలి, అతను ఎదగాలి, అతను ఏంటి ఏం చేయగలుగుతాడు అని చెప్పి ఒక కాన్సెప్ట్ అని కామన్ మ్యాన్కి ఛాన్సెస్ ఇచ్చింది తప్ప ఇట్లా సెలెక్ట్ అయిన సెటిల్డ్ అయిన పర్సన్స్కి అయితే కాదు. సో అతను బిగ్ బాస్లో ఉన్నా లేకపోయినా ఆ పాడుకుంటూ సింగింగ్తోనైనా అతను డెవలప్ కాగలుగుతాడు. సో ఆ విషయంలో అయితే శ్రీముఖి కూడా ఒక టాస్క్ ఇచ్చింది, ఒక పాట పాడమని. చాలా స్వీట్ వాయిస్, మంచిగా పాడిండు, ఇంప్రెసివ్. కాకపోతే బిగ్ బాస్కి ఈయన వచ్చినా రాకపోయినా అతనికి ఫ్యూచర్ ఉంది కాబట్టి ఆ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి బయటే చూసుకోమని చెప్పి అతన్ని పంపించడం జరిగింది. అండ్ మన ఇంకొక పర్సన్ మనీష్ మర్యాద ఇక్కడ ఇతని ఇన్స్టా ప్రొఫైల్ లాక్ చేసింది, ప్రైవేట్ అకౌంట్ కాబట్టి ఓన్లీ ప్రొఫైల్ ఫోటో దొరికింది. ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టినాం. మనీష్ మర్యాద చాలా మర్యాదగా మాట్లాడతాడు అండ్ చాలా స్ట్రాటజిక్ పర్సన్. ఇతను క్యాల్కులేటింగ్ ఏదేదో లైఫ్కి మొత్తం ఒక క్యాల్కులేషన్ ప్రకారం ఒక వేలో వెళ్తున్నాడు. పక్కా సక్సెస్కి ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్ ఇటు. ఎందుకంటే ప్రతిదీ ఒక లైఫ్లో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఒక క్యాల్కులేషన్ ఉంది ఈ పర్సన్కి. సో ఇతని ఎంట్రీ ఓకే వచ్చాక ఇతని వే ఆఫ్ టాకింగ్ చూసి మన జడ్జెస్ ఫస్టే కన్ఫర్మ్ అయిపోయారు సెలెక్ట్ అని. ఇతని ప్రొఫైల్ చూసి ఫస్టే మన జడ్జెస్ ఇంప్రెస్ అయిపోయారు. ఎందుకంటే చిన్న ఏజ్లో ఎదిగింది కాబట్టి బిజినెస్లో తోపు అంట మనోడు. సో అతని ఒక ఇలాంటి బోర్డు ఇచ్చి అతనికి ఏదో క్యాల్కులేషన్స్ ఇచ్చి చేయమన్నారు, అది ఏదో చేసిండు, మొత్తానికి ఇంప్రెస్ చేసిండు. అండ్ ఇంకొంచెం టెస్ట్ చేద్దామని చెప్పి అభిజిత్ కూడా ఒక టాస్క్ ఇచ్చిండు. ఆ టాస్క్లో కూడా డ్రాయింగ్ టాస్క్లో కూడా సింపుల్ అండ్ చిన్న లాజిక్ తోని అతను ఆ టాస్క్ కూడా పాస్ అయిపోయిండు. నిజంగా అభిజిత్ ఇంప్రెస్ ఏంటంటే అతని దగ్గర కూడా ఈ పర్సన్ దగ్గర మనిషి దగ్గర కూడా టాలెంట్ ఉంది. అభిజిత్ని ఇంప్రెస్ చేస్తే చాలు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినట్టే. సో చాలా పక్కా ఒక క్యాల్కులేషన్ తోని లైఫ్లో ఎలా లీడ్ అవ్వాలని చెప్పేసి ఒక ప్రాపర్ వేలో వెళ్తున్నాడు కాబట్టి ఇలాంటి పర్సన్ బిగ్ బాస్కి కావాలని చెప్పి వీళ్ళైతే ఇతను ఆల్మోస్ట్ సెలెక్ట్ అన్నట్టే. నవదీప్ గ్రీన్ ఇచ్చేసిండు, బిందుమాదేవి గ్రీన్ ఇచ్చింది. ఇతనికి టాస్క్ ఇచ్చి పాస్ అయినాక కూడా అభిజిత్ మాత్రం చిన్న డౌట్ తోని ఇతనికి రెడ్ మార్క్ ఇచ్చిండు. మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు ఇతనికి, ఎందుకంటే 75% ఇతనికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 25% ఈ 45 మెంబర్స్ని సెలెక్ట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేబీ ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. ఇక్కడ ప్రియా కూడా 2 గ్రీన్ 1 రెడ్తో ఉంది, మనీష్ కూడా 2 గ్రీన్ 1 రెడ్తో ఉన్నాడు. సో మేబీ వీళ్ళకి ఛాన్స్ ఉంటే ఉండొచ్చు, ఆల్మోస్ట్ ఉంటుంది. 40% ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి ఉండదు, ఎందుకంటే 2 రెడ్ 1 గ్రీన్ వచ్చిన వాళ్ళకి ఉండదు.
2 గ్రీన్ 1 రెడ్ వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి మేబీ. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసి కల్కి ఫ్రమ్ నల్గొండ. మనం ఇక్కడ చాట్ బోర్డ్ లో ఆల్రెడీ పెట్టినాం. కల్కి మిస్ తెలంగాణ రన్నర్ అంట, విన్నర్ కాదు రన్నర్. కల్కి ఫ్రమ్ తెలంగాణ ఈమెనే. సో నల్గొండ డిస్టిక్ అంట. ఈమె వచ్చేసి చాలా సింపుల్ గా ఉంది. ఈ ఫోటోలో ఉన్నట్టు కూడా కాదు, చాలా సింపుల్ గా ఉంది. మంచిగా డ్రెస్ వియరింగ్ కానీ సింపుల్ గా వచ్చింది. ఆమె వాటర్ అబౌట్ యూ అంటే ఆమె కూడా చెప్పిన విధానం జడ్జెస్ కి నచ్చింది. తెలంగాణ మిస్ తెలంగాణలో ఆమె పార్టిసిపేట్ చేసి రన్నర్ గా వచ్చిందట, విన్నర్ గా రాలేదు. సో ఆమె కూడా బిగ్ బాస్ లో నాకు ఛాన్స్ ఇస్తే నేను ఇంకొంచెం నేను చేయగలుగుతాను, ఫేమ్ కాగలుగుతాను, నాకు కూడా కొంచెం లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంట, ముగ్గురు అమ్మాయిలనంట. అమ్మాయిలంటే వాళ్ళ ఫాదర్ కి కూడా నచ్చాయంట. సో వాళ్ళ నాన్నని ఇంప్రెస్ చేయడానికి, పేరెంట్స్ కి నచ్చడానికి, అమ్మాయిలు ఏం తక్కువ కాదు అని చెప్పడానికి ఆమె బిగ్ బాస్ రావాలనుకుంటుందంట. సో ఆమెకైతే పాజిటివ్. శ్రీముఖి అండ్ బిందు మాధవి ఆమె టాస్క్ ఇచ్చిండ్రు హ్యాండ్ హోల్డ్ చేసి బెండ్ చేయడము. ఇందులో శ్రీముఖి ఓడిపోయింది, బిందు మాధవి ఓడిపోయింది. సో ఈ పిల్లకి బలం బాగుంది. బిగ్ బాస్ లోకి ఇలాంటి వాళ్ళు కూడా కావాలి అని చెప్పి ఈమెని అభిజిత్ గ్రీన్ ఇచ్చేసిండు అండ్ నవదీప్ గ్రీన్ ఇచ్చేసిండు. కానీ బిందు మాధవి మాత్రం రెడ్ ఇచ్చింది. మేబీ ఈమె కూడా ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు. బికాస్ 2 గ్రీన్ 1 రెడ్ వచ్చింది కాబట్టి 75% ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈమె కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ 3 మెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియా అండ్ మర్యాద మనీష్ అండ్ కల్కి ముగ్గురు 2 గ్రీన్ 1 రెడ్ వచ్చిన వాళ్ళు. వీళ్ళకి మేబీ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం పెట్టిన చార్ట్ బోర్డ్ లో దాదాపు ఒక 5 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ కూడా చూడండి. ఒక్కొక్కరి చేష్టలు, పిచ్చి చేష్టలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అని చెప్పి ఏదేదో వేషాలు వేస్తున్నారు, ఏదో స్టంట్లు వేస్తున్నారు. ఎవరికి కూడా ప్రాపర్ గా బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాలో కూడా తెలియదు. మాకు బిగ్ బాస్ లోకి వెళ్తే ఒక ఫేమ్ వస్తుంది, మేము ఎదుగుతాం, మేము అందరికీ తెలిసిపోతాం, మా ఊర్లో మేము గొప్పగా తిరుగుతాం, గల్లీ ఎగరేసుకొని తిరగచ్చు అనే కాన్సెప్ట్ తోని, బ్లడీ స్టూపిడిటీతోని ఏదో పిచ్చి చేష్టలు చేస్తూ ఎవరెవరో వచ్చిండ్రు. సో వాళ్ళ గురించి అయితే మిగిలిన ఎపిసోడ్ లో చూద్దాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకేనా? సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్. నా ఎమోషన్స్ ని మీ ఎమోషన్స్ తో కనెక్ట్ చేసి బిగ్ బాస్ ఎమోషన్స్ కూడా తెలుసుకుందాం. అండ్ నా వీడియోస్ ని చూడండి, కొంచెం చూడండి అబ్బా. ఎందుకంటే కొత్తగా ట్రై చేస్తున్న బిగ్ బాస్ వీడియోస్, బిగ్ బాస్ రివ్యూస్ చేయడం అనేది. కొంచెం సపోర్ట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి కామెంట్ లో, నేను వాటిని సెట్ చేసుకుంటాను. వీడియో చూడడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ఓకేనా? లవ్ యూ ఆల్.